షాలోమ్ అందరికి. మరి లెంట్ కాలం ప్రారంభమైంది. ఈరోజు భస్మ బుధవారం ప్రారంభ దినము. ప్రియమైన వారులారా, మరి దీని గురించి రకరకాల ఆలోచనలు ప్రజల మధ్యన. అరే, కొంతమంది ఎందుకు ఈ విధమైన లెంట్ని పాటిస్తారు, ఎందుకు ఈ ఆచారాలు, ఇంకా ఎంతకాలం ఆచార సంబంధమైన భక్తితో ఆగిపోతూ ఉన్నారు అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది లెంటు పాటిస్తూ ఉంటారు, కానీ అందులోని అంతర్లీనంగా ఉన్న ఆలోచనలు, లేకపోతే మరి ఇది ప్రారంభించడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం వారు తెలుసుకోలేకుండా ఉంటూ ఉంటారు. ప్రియమైన వారులారా, అయితే మరి ఆచార సంబంధమైన భక్తి చేయొచ్చా అంటే, ప్రియమైన వారులారా, ఏదైనా ఆచారము అది దేవునికి మనల్ని సమీపంగా చేసినప్పుడు ఆ ఆచారంతో ప్రాబ్లం లేదు. కానీ దేవుని లేని ఆచారము అంటే కేవలము పై రూపంతో మాత్రమే మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉండే విధానాలు, మరి ఆచార సంబంధమైన భక్తి చేస్తూ ఆ కాలము లేకపోతే ఆ రోజులు అయిపోగానే మరలా పాత జీవితాన్ని ప్రారంభించే విషయాలతో చేసే ఆచార సంబంధమైన భక్తి అయితే దేవుడు మెచ్చడు. ప్రియమైన వార్లరా, అది వారికి ఉపయోగకరంగా కూడా ఉండదు. అయితే ప్రియమైన వార్లరా, ఈ యొక్క లెంట్ కాలము ఎందుకు ప్రారంభించబడింది అనగా, అసలు ఈ భస్మ బుధవారం అంటే ఏంటి అనగా మీలో చాలా మందికి తెలుసు, కానీ మరి ఒకసారి చెప్పుకుందాం. ఈ యొక్క భస్మము అనగా బూడిద. భస్మము అనగా బూడిద. మరి ఆ బూడిద ఎక్కడి నుండి వస్తుంది ప్రియమైన వార్లరా అంటే, ప్రియమైన వార్లరా, ముందటి సంవత్సరము మరి ఈ యొక్క మట్టల ఆదివారం రోజు మరి అందరూ మట్టలు చర్చికి తీసుకొస్తూ ఉంటారు. ఆ మట్టలు ఎండిపోతాయి. తర్వాత వాటిని కాల్చి బూడిద చేసి దాన్ని మరి సిలువ ఆకారంలో దాన్ని వేసుకొని కొంతమంది వాటర్లో జల్లి ఆ యొక్క చర్చి పాస్టర్స్ లేకపోతే ఆ యొక్క సంఘ పెద్దలు మరి కాంగ్రిగేషన్ మీద దాన్ని జల్లుతూ ఉంటారు. ప్రియమైన వారులారా, ఎందుకు అసలు ఇది ప్రారంభించబడినది, అసలు ఎందుకు ఈ భస్మ బుధవారంతో ఈ లెంట్ కాలాన్ని ఎందుకు ప్రారంభించాలనగా, ప్రియమైన వారులారా, ఒకసారి వాక్య విధానంలో మనము చూద్దాము. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 29వ వచనం. నిరీక్షణకు ఆధారము కలగాలని అతడు బూడిదలో తన మొఖమును పెట్టుకోవాలంట. ఏంటి బూడిదలో మొఖమును పెట్టుకోవాలి? ఏంటి నిరీక్షణకు ఆధారం ఎందుకు రావాలి? ప్రియమైన వారులారా, అయితే పాత నిబంధన కాలంలో అనేక మంది భక్తులు కొన్ని పరిస్థితుల్లో వారు బూడిదలో కూర్చోవడం మనము చూస్తూ ఉంటాం. అయితే బూడిదలో ఎందుకు కూర్చుంటారు? అసలు బూడిదంటే మరి ఇప్పుడున్న నగర వాతావరణంలో, ఈ యొక్క పట్టణ వాతావరణంలో చాలా మందికి తెలియదు. మరి గ్రామాల్లో అయితే కొంత తెలుస్తూ ఉంటది. బూడిద అసలు ఏమైనా ఉపయోగపడుతుందంటే, అసలు బూడిదని ఎక్కడ పారబోస్తారు? ఎందుకు పనికిరాని ప్రాంతంలో పారబోస్తారు. ఆ బూడిద ఎందుకు ఉపయోగపడదు. ప్రియమైన వారులారా, ఆ బూడిదలో నిజంగా ఏ మనిషి కూర్చోడానికి ఇష్టపడడు. మరి భక్తులు ఎందుకు కూర్చునేవారు? ప్రియమైన వారులారా, భక్తులు అక్కడ కూర్చోవడంలో మరి దేవునికి తెలియజేసే విధానం ఏంటంటే పరిపూర్ణమైన తగ్గింపు, పరిపూర్ణమైన సమర్పణ. ప్రియమైన వారులారా, లోతైన పశ్చాత్తాపం. అదేవిధంగా ప్రియమైన వారులారా, దేవుని చిత్తమునకు, దేవుని తీర్పునకు మరి తల వగ్గడం, లేకపోతే వాటిని మనము యాక్సెప్ట్ చేయడం. అదేవిధంగా మనము కోల్పోయిన దేవుని కృప కొరకు మరి ఒకసారి దేవునిని ప్రాధేయపడడం. ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క విషయాలు బూడిదలో కూర్చోవడంలో మనము గమనిస్తూ ఉంటాం. ఏంటంట? పరిపూర్ణమైన తగ్గింపు. ప్రవ్వా, ఇదిగో నేను తగ్గించుకున్నానయ్యా, ఇదిగో పెంట మీద పారబోయబడిన వ్యక్తి వంటి వాడిని, నేను వేస్ట్ లాంటి వాడిని, ఇదిగో నాకేమి విలువని నేను అనుకోవట్లేదు, ఇదిగో నీ ముందు నేను వేస్ట్, ఏమీ కాదు, వాల్యుబుల్ లేనివాడిని, ఇదిగో నేను తగ్గించుకుంటున్నాను, నా స్థితి నాకు తెలుసు. ప్రియమైన వారులారా, అదేవిధంగా పరిపూర్ణ సమర్పణ. ప్రవ్వా, నేను నీకు నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను, నేను గర్వించను, ఇదిగో ఐ ఆమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నేను ఏమీ కాదయ్యా నీ ముందు. ప్రియమైన వారులారా, అదేవిధంగా పాపమునకు గూర్చిన లోతైన పశ్చాత్తాపం. ప్రవ్వా, నేను నా స్థానం ఇదే, ఎందుకంటే నేను అంత ఘోర పాపిని. ప్రియమైన వారులారా, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే ఆయన ఇచ్చిన తీర్పు, మనం పొందుకుంటున్న కష్టకాలానికి
ప్రభువా, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నీవు నన్ను నడిపిస్తున్న విధానాన్ని అని దేవునికి తెలియచేయడం. అదేవిధంగా ఇంకోటి ఏంటండి చెప్పుకున్నాము, దేవునితో కోల్పోయిన ఆ యొక్క సహవాసము, తెగిపోయిన బంధము, లేకపోతే ఆయనకి కృపకు దూరమైన పరిస్థితిని బట్టి ఆయన్ని ప్రాధేయపడడం, ప్రభువా నీ కృప మరి ఒకసారి కనపరచవా. ఒకసారి ఇటువంటి అంశాలు మరి బైబిల్లో మరి కొన్ని చోట్ల జరిగాయి. ఎలాగంటే మరి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6-8 వచనాలు ఏమని ఉంటుందంటే, వారు యుద్ధంలో ఓడిపోయినప్పుడు, హాయిపట్నం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఓడిపోయినప్పుడు ఆ యొక్క యెహోషువకు కానీ ఆ యొక్క ఇశ్రాయేలు పెద్దలకు కానీ పాలుపోలేదు. వారు బట్టలు చింపుకొని బూడిదని మీద వేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు ప్రాధేయపడుతూ ఉన్నారు. దేవా, ఏంటి పరిస్థితి? ప్రభువా, నీవు లేకపోతే మేమేమైపోతామయ్యా. ప్రియమైన వారులారా, వారు దేవుని వైపు చూస్తున్నారు. ఎందుకంటే మేము వస్తున్నప్పుడు ఈ యొక్క యొర్దాను నది ప్రవాహాన్ని నువ్వే కదా ఆపేవు. ఇంతవరకు మేము పొందుకున్న మరి యుద్ధాల్లోని విజయానికి కారణం నీవే కదా. ఈ చిన్న పట్టణం మీద మేము ఎందుకు ఓడిపోయాము? నువ్వెందుకు మాతో రాలేదు? మేమేం తప్పు చేశాము? ప్రియమైన వారులారా, అక్కడ ఆకాను చేసిన తప్పు ఎవరికి తెలీదు. అయితే వారు మన యొక్క యుద్ధంలోని మరి ఆ యొక్క ప్లానింగ్లో ఏమైనా మిస్టేక్ ఉన్నదా అని వారు ఆలోచించలేదు. వారు ఆలోచించింది ఏంటంటే, ప్రభువా, ఇన్ని విజయాలకి నువ్వే కారణం, ఇప్పుడు అపజయం పొందుకున్నాం, కారణం ఏంటంటే నీవు మాతో పాటు రాలేదు. ఎందుకు మా చేయి విడిచిపెట్టావు? ఇదిగో మేము తగ్గించుకుంటున్నాం, మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం, మేము లోతైన పశ్చాత్తాపం పొందుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించు, మాకు సహాయం చేయి, మా చేయి విడవద్దు ప్రభువా అని వారు కన్నీరు కార్చారు. ప్రియమైన వారులారా, ఒకవేళ మీరు కూడా అపజయాలు పొందుకుంటున్నారేమో మీ యొక్క జీవితంలో. ఈ యొక్క లెంట్ కాలంలో, ఈ యొక్క భస్మ బుధవారం నాడు మీరు ఒక్కసారి ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా, ఈ అపజయాలకి కారణం ఏంటంటే నువ్వు మాతో లేవు, మా లోపాలు మాకు తెలియజేయి ప్రభువా. ఇంతవరకు మా బలం మీద ఆధారపడ్డాము, మేము నిర్లక్ష్యంగా ఉన్నాము. ఈరోజు నీ దగ్గరికి వచ్చాము, ఇదిగో సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాము, తగ్గించుకుంటున్నాము, మేము లోతైన పశ్చాత్తాపం పొందుకుంటున్నాము. ఇప్పుడు వరకు పొందుకుంటున్న ఇక కఠినమైన పరిస్థితుల్లో నీ తీర్పుకి మేము శిరస వహిస్తున్నాము. ఇదిగో అనేక విజయాలు నీవు మాకు అనుగ్రహించావు. ఇప్పుడు ఆ కృపను కోల్పోయామయ్యా, నీతో సహవాసాన్ని కోల్పోయాము. అప్పుడు మేము పొందుకున్న కలలు ఇప్పుడు లేవు, అప్పుడు మీరిచ్చిన దర్శనాలు లేవయ్యా. నీ వాక్యము చదువుతూ ఉంటే, వింటూ ఉంటే అది మాకు స్టోరీ లాగా ఉంటుంది, కానీ నువ్వు మాట్లాడుతున్నట్టు మేము ఫీల్ కాలేకపోతున్నాం. మా హృదయాలు బండబారిపోయాయి. ఇదిగో ప్రభువా, నీవు లేకపోతే మేమేమీ లేదు, ఇదిగో మేము తగ్గించుకుంటున్నాము అనే విధానముతో నువ్వు ప్రారంభించు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తగ్గింపు లేని జీవితము, సమర్పణ లేని జీవితము, పశ్చాత్తాప పడని జీవితము, వాటి వల్ల ఉపయోగం లేదు. ఎవరైతే తమను తాము తగ్గించుకొని వారి పాపాలను ఒప్పుకొని దేవుని వైపు ఆశగా ఎదురు చూస్తారో, కన్నీరు కారుస్తారో, కోల్పోయిన ఆ యొక్క మరి యొక్క బంధాన్ని దేవుడు తిరిగి కొనసాగిస్తాడు. ప్రేమమయుడైన దేవుడు నిన్ను దూరపరచడం. దేవుడంటే సరిగ్గా తెలియని నినివే పట్టణ ప్రజలు, వారు బూడిదని మీద వేసుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు వారిని కనికరించాడు. ప్రియమైన వారులారా, నిన్ను తన యొక్క విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు. నీ ప్రార్థన ఆలకించడా? గర్వాన్ని విడిచిపెట్టు, ఆరోపణలు విడిచిపెట్టు. ప్రభా, ఏం చేస్తున్నావు అనే విషయాన్ని ఎప్పుడు అడగకు. ప్రియమైన వారులారా, చివరిగా చిన్న విషయాన్ని చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. మరి యోబు గ్రంథంలో కూడా యోబు కూడా చాలాసార్లు దేవుడిని అన్నాడు, నేనేమి తప్పు చేశాను ప్రభువా, నువ్వు గనక కనబడితే నీతో మాట్లాడతాను, నేను నా దోషము నాకు తెలియజేయ ప్రభువా, నేనైతే దోషం చేయలేదు, అది నాకు తెలుసు, నీకు కూడా తెలుసు.
నువ్వు కేవలం నాకు వ్యతిరేకమయ్యావు ప్రభువా, నేను ఎక్కడికి పోతాను అని ఎంతో కన్నీరు కార్చాడు. తన దీనావస్థ అలా ఉంది. పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిపాస్తులను కోల్పోయాడు, ఆరోగ్యము లేదు. ఒక పక్క సూటిపోట్లు మాటలు మాట్లాడుతున్న స్నేహితులు. అయితే 46వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ప్రభువా నేను నిన్ను కన్నులారా చూశాను, ఇక నేను నీతో ఏం మాట్లాడుతున్నాను, ఇదిగో బూడిదలో కూర్చున్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పాపం నాకు తెలుస్తుంది, లేకపోతే నా అపరాధాలు నాకు తెలుస్తున్నాయి. ఎందుకంటే నీ పరిశుద్ధత చూసినప్పుడు నన్ను నేను యోగ్యునిగా ఎంచుకోవట్లేదు. ప్రియమైన వారలారా, దేవుడు వెంటనే యోబు పరిస్థితిని మార్చాడు. ఒకవేళ నీవు కూడా దేవునితో తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి ప్రారంభించాలని నువ్వు ఆశపడుతున్నావా? ఈ భస్మ బుధవారం నాడు ప్రారంభించు నీ ప్రార్థనను. నువ్వు బూడిద రాసుకోలేకపోవచ్చేమో, మీ సంఘంలో ఆచారాలు లేకపోవచ్చు, ఖచ్చితంగా బూడిదే రాసుకోవాలన్న ఆచారం ఏమీ లేదు. మన సంఘంలో కూడా మేము మరి బూడిద రాసుకోవట్లేదు. కానీ దేవుడు ఒక మాట అంటాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఒకవేళ నీ మనస్ఫూర్తిగా నీ సంపూర్ణమైన తీర్మానముతో, ప్రభువా నేను నీకు చెప్పుచున్నాను, నేను విలువైన వాడిని కాదు, నేను నీతిమంతుణ్ణి కాదు, కేవలం నీ కృప ద్వారానే ప్రభువా, కనుక నీ వైపు నేను ఆశగా చూస్తున్నానని నువ్వు ప్రారంభించి ప్రార్థించి యొక్క భస్మ బుధవారాన్ని నువ్వు ఆచరిస్తే ఇది ఒక మంచి తరుణంగా నువ్వు భావించు. ఇది ఆచారంగా కాదు, అందరితో పాటు వెళ్ళి చర్చికి వెళ్ళి వచ్చేయడం కాదు. ప్రియమైన వారలారా, ఇది దేవునితో అనుసంధానం అవడానికి దేవుడిచ్చిన మరి ఒక అవకాశంగా నువ్వు భావించినప్పుడు ప్రారంభించిన పెద్దల యొక్క ఆలోచనను నువ్వు కొనసాగిస్తున్నట్లు అర్థం. లేకపోతే అనేక మంది నిన్ను అంటున్నట్లు, ఆచార సంబంధమైన క్రైస్తవులు కదా మీరు అంటున్నట్లు, నువ్వు ఆచార సంబంధమైన క్రైస్తవుడుగానే మిగిలిపోతావు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన సన్నిధికి రా, ఏదైనా పాపం చేస్తే ఒప్పుకో. నువ్వు పొందుకుంటున్న ఎటువంటి అపజయమైనా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ఆయన దగ్గర ఒప్పుకో, తగ్గించుకో, ఆరోపణలు చేయకు, ఆయన మీద నిందలేయకు. నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన సన్నిధికి రా. నువ్వు బలపరచబడతావు, నువ్వు విజయాలు పొందుకుంటావు, ఆయనకి ఇష్టడుగా ఉంటావు. యోబుని కనికరించిన దేవుడు, యెహోషువను కనికరించిన దేవుడు, నినివే పట్టణ ప్రజలను కనికరించిన దేవుడు నిన్ను కూడా కనికరిస్తాడు. మీ కుటుంబాల్లో, మీలో, మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.